కరీంనగర్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు సిద్ధంగా ఉన్నారు. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు సమ్మెలు చేస్తున్నటువంటి పరిస్థితి నిరవధికంగా వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని కోరుతూ భద్రత కల్పించాలని ఏదైతే 4 years అయిపోయిందో ఖచ్చితంగా వాళ్ళని కంటిన్యూ చేయాలి, కాంట్రాక్ట్ ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ చేయాలని కూడా చెప్తూ, అలాగే వారి యొక్క సమస్యలు కూడా పరిష్కరించాలని ప్రభుత్వం ముందు పెడుతున్న పరిస్థితి. దానికి సంబంధించి సమ్మెలు చేస్తున్నారు, దీక్షలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. తాజాగా చూసుకుంటే పంచాయతీ కార్యదర్శులకు బండి సంజయ్ సంఘీభావం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కరీంనగర్ చూసుకుంటే 7వ రోజు కొనసాగుతున్నటువంటి సమ్మె. గ్రామాల అభివృద్ధికి పంచాయతీ కార్యదర్శుల సేవలు అమోఘం అంటూ కూడా బండి సంజయ్ వారికి కితాబు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. శాంతియుతంగా సమ్మె చేస్తున్నటువంటి పంచాయతీ కార్యదర్శులు ఎవరైతే ఉన్నారో వారిపైన ప్రభుత్వం అక్కసు వెలగొక్కుతుంది, బెదిరింపులకు పాల్పడుతున్న పరిస్థితి ఉందని కూడా బండి సంజయ్ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. రాజశేఖర్, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఈరోజు కరీంనగర్ లో సమ్మె చేస్తున్న పంచాయతీ కార్యదర్శి జూనియర్ కార్యదర్శులకు మద్దతు పలికారు. సంఘీభావం తెలిపి ఆయన వాళ్ళ దీక్ష శిబిరంలో కూర్చొని చాలా సేపటి వరకు వాళ్ళ సమస్యలపై చర్చించి వారితో ఏదైతే ప్రభుత్వం పెడుతున్న పోరు అంటే వారికి ఇస్తానన్న భరోసా ఏదైతే ప్రభుత్వం మాట తప్పుతుందో దానిపై ఆయన వారితో కూలంకుషంగా చర్చించి, అంటే గత 3 సంవత్సరాల అంటే ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఏర్పాటయ్యిందో పంచాయతీ కార్యదర్శుల వ్యవస్థ ఏర్పాటు చేసి 3 సంవత్సరాల తర్వాత వాళ్ళని అవుట్ సోర్సింగ్ కాకుండా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి అప్పుడే ప్రభుత్వం హామీ ఇచ్చింది. కాకపోతే ఎంతటికి ఇప్పుడు 4 సంవత్సరాలు గడిచినప్పటికీ కూడా వాళ్ళ ఎంతటికి కూడా రెగ్యులరైజ్ చేయకపోవడంతో వాళ్ళు ఈ నిరవధిక సమ్మెకి దిగడం అయితే జరిగింది. అంటే తెలంగాణ వ్యాప్తంగా ప్రతి చోట, ప్రతి జిల్లా కేంద్రాల్లో, మండల కేంద్రాల్లో ప్రతి చోట కూడా వాళ్ళంతా కూడా ఒక ఉద్యమం లాగా చేపట్టి నిరసన దీక్షలు అయితే చేపడుతున్నారు. మనం విజువల్స్ లో చూడొచ్చు, ఎర్రటి ఎండలో సైతం వాళ్ళంతా ఒక కనీసం ఒక టెంట్ కూడా వేసుకోకుండా కేవలం గొడుగులు పట్టుకొని ఆ దీక్ష శిబిరంలో కూర్చొని తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలంటూ కూడా పెద్ద ఎత్తున నిరసనలు అయితే చేపడుతున్నారు. అయితే ఈ నిరసన ఈ రోజుకి 7వ రోజు అవ్వడంతో బండి సంజయ్ దీక్ష శిబిరాన్ని సందర్శించి వారితో మాట్లాడి, అంటే ప్రభుత్వము ఏదైతే చేస్తున్న ఒత్తిడి, అంటే వీరి దీక్ష విరమించడానికి పోలీసు అధికారులు కూడా కాస్త బెదిరింపులకు గురి చేస్తున్నట్టు తన దృష్టికి వచ్చిందని, అంటే ఏదైతే వీళ్ళు సమ్మె విరమించే విధంగా, అంటే వీళ్ళపై ఒత్తిడి తీసుకొచ్చి సమ్మె విరమించే విధంగా పోలీసు ఉన్నతాధికారులు కూడా కొంచెం ప్రలోభాలు పెడుతున్నట్టు తన దృష్టికి వచ్చింది. అలాంటి వాటికి వేటికి కూడా పంచాయతీ జూనియర్ కార్యదర్శులు భయపడకుండా మేమున్నాము మీ వెంట, రాబోయేది మన ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది, మీకు అండగా మేముంటాము, ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మీరు ఇంట్లో కూర్చోండి, మీ తరపున మేమంతా మా బీజేపీ కార్యకర్తలంతా కూడా రోడ్డెక్కి మీ తరపున మేము ఈ దీక్ష శిబిరాలలో కూర్చుంటాము, మేము తప్పకుండా మీకు సహాయంగా ఉంటామని చెప్పేసి పూర్తిగా మద్దతు తెలిపారు. అంటే బీజేపీ ప్రభుత్వం అంటే గత కొద్ది నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో ఖచ్చితంగా తమ ప్రభుత్వం ఏర్పాటవుతుందని, ఏదైతే జూనియర్ కార్యదర్శుల సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయని చెప్పేసి ఆయన ఒక స్టేట్మెంట్ అయితే చేశారు. అంతేకాకుండా ఆయన పార్లమెంట్ వెళ్ళినప్పుడు ఇతర రాష్ట్రాల మంత్రులు కానీ అక్కడ నేతలు కానీ ఎవరైనా కూడా తెలంగాణలో ఇటీవల ఏదైతే ఈ గ్రామాల ఉత్తమ గ్రామ పంచాయతీలుగా చాలా అవార్డులు గెలుచుకున్న సందర్భంగా ఆయనతో కూడా ప్రత్యేకంగా తెలంగాణలో గ్రామ పంచాయతీలు చాలా మట్టుకు అవార్డులు వచ్చాయి తెలంగాణలో ఏదైనా అంటే దాని వెనకాల ఈ జూనియర్ కార్యదర్శుల హస్తము, అంటే వాళ్ళ పని తీరు అనేది స్పష్టంగా కనబడుతుంది. అంటే వాళ్ళు అంటే పనికి మించి పనికి ఏదైతే ఉదయం ఇంటి నుంచి వెళ్ళడమే తప్ప మళ్ళీ ఏ టైంకి చేరుకుంటారో తెలియదు. గ్రామాభివృద్ధికి అంటే పల్లెలను పట్టుకోమని అంటే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి ఇప్పుడు ఈ అవార్డులు రావడానికి ప్రధాన కృషి వాళ్ళ కృషి అని చెప్పుకోవచ్చు. అట్లాంటి వాళ్ళను ప్రభుత్వం విస్మరిస్తుందని చెప్పేసి ఆయన ఆగ్రహం కూడా వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత ఖచ్చితంగా వారిని రెగ్యులరైజ్ చేస్తామని. రైట్ శ్రీకాంత్, ఇదే నేపథ్యంలో ఇంకోటి చూసుకుంటే మనటు పల్లె ప్రగతి కార్యక్రమం ఏదైతే ప్రభుత్వం చేపట్టిందో దాంట్లో ప్రధానంగా వీరి యొక్క భాగస్వామ్యం ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అంత కష్టపడినటువంటి ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు ఉన్నారో జూనియర్ పంచాయతీ కార్యదర్శులు వారికి ఈరోజు మొండిజి చూపిస్తున్నటువంటి పరిస్థితి, వారి యొక్క గోడు విన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే బీజేపీ కానీ మిగతా పార్టీలు కూడా వీరికి సంఘీభావం ప్రకటిస్తున్న నేపథ్యంలో త్వరగా వారికి చర్చలు పిలకపోయి లేకపోతే సమస్యలు పరిష్కరించకపోతే ఈ ప్రభావం ఖచ్చితంగా ప్రభుత్వం మీద పడే అవకాశం ఉంది అనుకోవచ్చు మనం. తరుణంలో
ఏదైతే రాజకీయ వ్యతిరేకత మాత్రం బిఆర్ఎస్ పార్టీకి రాజకీయ వ్యతిరేకత మాత్రం చాలా పెద్ద ఎత్తున వస్తుంది. ఎందుకంటే గత 8 సంవత్సరాలుగా ఒకే పార్టీ రాజకీయంగా ఆ, అధికారంలో ఉన్నప్పటికీ ఇటీవల జరుగుతున్న పరిణామాలతో మాత్రం కాస్త ప్రజలు కూడా కాస్త విసిగి వేసారుతున్న పరిస్థితి ఉన్నాయి. ఈ ప్రభుత్వ తీరును, వైఫల్యాలను అంటే కేవలం పెద్ద ఎత్తున అంటే ఈ పంచాయతీ కార్యదర్శులే కాకుండా ఇటీవల మనం చూడొచ్చు రైతుల బాధ. ఇప్పుడు మనం ఇందాకే చూస్తున్నట్టయితే రైతులు ఏదైతే ధాన్యం కొనుగోలు సెంటర్లో, ఐకేపీ సెంటర్లో ఇప్పటి వరకు కూడా కొనుగోళ్లు అంటే ప్రభుత్వ పెద్దలు కేవలం ప్రకటనలు మాత్రమే గుప్పిస్తున్నారు తప్ప ఎక్కడ కూడా అమలు చేసిన పరిస్థితి ఏదైతే కనిపించారు. అంటే నిన్న మొన్నటి వరకు ఇంత నెల రోజులుగా దాదాపు వర్షాలు పడుతూ ఉంటే అకాల వర్షాలకు రైతులను ఆదుకోవాల్సి అంటే హుటాహుటిన రైతులను ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వ పెద్దలు, ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సచివాలయ ఏర్పాట్లు, అంబేద్కర్ విగ్రహ ఏర్పాట్లు అంటే ఈ ఆత్మీయ సభలు ఇలాంటి కార్యక్రమాలు తీసుకోవటము, రైతులను విస్మరించడము, ఈ క్రమంలో కాస్త జాప్యం జరగటం అంటే కొనుగోలు జాప్యం జరగడం వల్ల దాదాపు చాలా చోట్ల ధాన్యం మొలకలు వచ్చే పరిస్థితి అంటే పూర్తిగా పాడైపోయి మొలకలు ఎత్తిన పరిస్థితి ఇప్పటివరకు కూడా చాలా ప్రాంతాల్లో కొనుగోలు వేగవంతం అవ్వటం లేదు. నిన్న మనం చూసుకోవచ్చు మంత్రి ఎవరైతే పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రతి గింజ తీసుకుంటాము మేము అని చెప్పేసి తాను కూడా ప్రకటించినప్పటికీ కాకపోతే ఆచరణలో మాత్రం కింది క్షేత్రస్థాయిలో మాత్రం ఎక్కడ కూడా అది కనిపించబడి ఇదంతా కూడా అంటే ఇలాంటి వ్యవస్థలు ఏదైతే ప్రభుత్వ రంగం అంటే చాలా మటుకు ఈ జూనియర్ పంచాయతీ వ్యవస్థే కాకుండా ఆ దాదాపుగా తెలంగాణ ప్రజానికం అంతా కూడా కాస్త వ్యతిరేకత అంటే రాబోయే ఎన్నికల్లో తప్పకుండా కాస్త వ్యతిరేకత మాత్రం పడుతుంది రాజశేఖర్.